దేవునికి మహిమ కలుగును గాక. మరి చాలా మందికి లేనటువంటి ఒక గొప్ప మంచి అవకాశం మనల్ని సజీవ లెక్కలో ఉంచి కొత్త సంవత్సరంలోనికి ప్రవేశింపచేసి ఈ విధంగా మొదటి ఆదివారం ఫస్ట్ సండే కదా ఇది, మనకైతే ఇంకా బల్ల కూడా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన. సో ఈ యొక్క ఆరాధన దినంలోనికి మనల్ని ప్రవేశింపచేసినందుకే దేవునికి నిండు వందనాలు. అందరినీ కూడా సమంగా చూసేటువంటి దేవుడు అండి. ఇక నూతన సంవత్సరానికి మంచివారు వచ్చింటారు, చెడ్డవారు వచ్చింటారు, పాపులు వచ్చింటారు, పుణ్యాత్ములు వచ్చింటారు, నమ్మిన వారు వచ్చింటారు, నమ్మని వారు కూడా వచ్చింటారు. అందరినీ సమదృష్టితో సమతుల్యంగా సమానమైన ప్రేమతో చూసేటువంటి గొప్ప దేవుడు. అటువంటి దేవునికి మనము దేవుని బిడ్డగా ఉండటం అనేది గొప్ప దీవెన. దాన్ని బట్టి దేవునికి నిండు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మనము పోయిన ఆదివారము పొలము అనేటువంటి అంశం గురించి మాట్లాడుకున్నాం. పొలము అంటే ఎట్లా, ఏం కదా, దాని పరిస్థితి ఏమిటటువంటి అంశాలను మనం చూస్తా ఉన్నాం. అయితే ఆ పొలము కంటే ముందు మనకు బైబిల్ గ్రంథంలో ఒక తోట కనిపిస్తుంది. ఆ తోట ఏదెను తోట అనేది మనం ఆది కాండంలో చూస్తా ఉన్నాం. ఈరోజు నా అంశము తోట. తోట అంటే ఏమిటి, దాని పరిస్థితి ఏమిటి కూడా. ఎందుకంటే పొలము చూసాము, పొలాన్ని సేద్యపరచడం అంటే ఏమిటో, లేకపోతే ఆ పొలం గురించినటువంటి వివరాలు ఏమిటో, ఎలా ఆ పొలము అనేది మనకు ఇట్లా ఉంది, ఏ పరిస్థితుల్లో ఉంది పొలం అనేది మనం చూస్తున్నాం. నరుని వల్ల శపించబడేటువంటి పొలం ఎలా గట్టెక్కాలి, ఎలా మంచిదిగా మార్చబడాలంటే మొదటి నరుడు మారాలి. ఈ నరుడు మారితే తప్ప ఆ పొలానికి ఉన్న శాపం పోదు. అప్పుడు ఆ పొలం సద్వినియోగం చేయబడుతుంది, సత్వరంగా దాని ఫలాన్ని ఇస్తుంది. ఇలాంటి మాటలు మనం కొన్ని మాట్లాడుకున్నాం. అలాగే ఈరోజు చక్కగా గార్డెన్ అంటారు, ఇంగ్లీష్లో తోట. మీరందరూ వింటూ ఉంటారు ఏదేను తోట అని. తోటలు చాలా రకాలు మనమైతే చూస్తుంటాం. లోకరీతిగా మల్లె తోటకు పోయినారు, పూల తోటకు అంటే అట్లా చెప్తుంటారు కదా, కనకాంబరాల తోట, ఇట్లా రకరకాల పూలను బట్టి కూడా రకరకాల తోటలు పెడతారు. లేదా అన్ని కలిపిన తోట అంటే పూల తోట, పళ్ళ తోట అనేటువంటి మాటలు మనం వింటూ ఉంటాం. ఏదైనా తోట పళ్ళ తోటగా మనం చూస్తూ ఉన్నాం. మీరు గమనించినట్లయితే అక్కడ జీవవృక్ష ఫలము లేకపోతే ఇంకా ఏదో ఆ ఫలాలను మనం చూసినట్లయితే అది ఒక పండ్ల తోటగా, ఎందుకంటే శ్రేష్టమైన పళ్ళు ఏర్పాటు చేశాను, మీరు అన్ని తినవచ్చు, ఇదిగో ఇవి మాత్రం తినకూడదని మనకు 2వ అధ్యాయము ఆది కాండంలో ఉన్న మాటలు మనం చూస్తే, దేవుడి యెహోవా భూమిని చేసిన తర్వాత ఇలా అన్ని చూసుకుంటూ వస్తా ఉంటే మీరు చూస్తే మరి ఏసేపు రమ్యమైనది ఆహారం ఏదేనో ఒక తోటలో, మరి 8వ వచనం చూస్తే దేవుడిని యెహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి, ఏదేనులో ఒక తోట అనేది ఏర్పాటు చేశాడు కాబట్టి దాన్ని ఏదేను తోట అన్నారు. అక్కడ ఆ తోటలో తాను నిర్మించిన ఉంచాడు. ఆ తోటకు ఇచ్చినటువంటి విషయాలు వస్తే, ప్రతి వృక్షంలో ఆ తోట మధ్యలో జీవవృక్షంలో మంచి తెలివించే వృక్షం నేల నుండి మలిపించాను, మరియు ఆ తోటలో తోటకి ఇది నీళ్ళు ఇచ్చాడు. ఇలా మనం అన్ని కూడా మాట్లాడుకున్నాం. ఇక్కడ తోట లేకపోతే పొలము ఇలాంటివి వస్తే కొన్ని కామన్గా ఉంటాయి. ఎందుకంటే ఓకే, అక్కడ వరి పండొచ్చు, గోధుమలు పండొచ్చు, లేకపోతే కందులు పండొచ్చు, అది వ్యవసాయం, అది సేద్యము. ఈ తోట అంటే మళ్ళీ తోటమాలి ఉంటాడు. ప్రత్యేకంగా ఇక్కడ కూడా అలాంటి పనులు ఉంటాయి, కొంచెం తేడాగా ఉంటాయి. అయితే మీరు తోటను అనే దాన్ని మీరు చక్కగా గమనించినట్లయితే సమృద్ధిగా, ముఖ్యంగా ఏదైనా తోటను మనం గమనించినప్పుడు సమృద్ధిగా నిండుగా వృద్ధి చేసి పోషించడానికి వీలుగా ఏర్పాటు చేసినటువంటి, అంటే ఒక తోట అంటే ఒక సమృద్ధి, ఒక ఉన్నతి, ఒక అద్భుతమైనటువంటి పరిస్థితి అనేది మనం గమనించవచ్చు. అంతేకాదు ఆత్మీయంగా చూస్తే సింబల్ ఆఫ్ హోప్, అంటే నిరీక్షణ కలిగినటువంటి పరిస్థితులు కూడా ఆ తోట ద్వారా మనం చూడగలుగుతూ ఉంటాం. కాబట్టి తోట అనేటువంటి అంశాన్ని మనం గమనించినట్లయితే మీ యొక్క ఆది కాండపు గ్రంథంలో ఈ 2-3 అధ్యాయాల్లో ఈ యొక్క ఏదేను తోట గురించినటువంటి మాటలు మనం చూస్తా ఉన్నాం. ఏదేను తోట ఫలభరితమైనటువంటి తోట, మంచి పళ్ళ తోట, ఇక్కడ ఉన్నటువంటి పళ్ళు అన్ని మీరు తినొచ్చు అని చెప్పాడు. ఆ ఒక్క విషయంలో ఏదైతే పండు తినొద్దు అన్నాడో అది ఆ కథ. ఆ కథలోకి నేను వెళ్ళట్లేదు, తోట అనేటువంటిది నా అంశం కాబట్టి ఆ తోటకు సంబంధించినటువంటి అంశాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. పొలానికి తగినట్టుగానే మరి తోటకు కూడా స్థలం అవసరం. పొలం అన్నారు కదా, సేద్యం చేయాలంటే పొలం ఉండాలి, అట్లాగే తోట వేయాలంటే స్థలం ఉండాలి, నేల ఉండాలి కదా. అట్లాగే దాంతోపాటు మీరు అన్నట్టు నీరు ఉండాలి, వీటితో పాటు తోట మాలి ఉండాలి, తోట యజమాని ఉండాలి. యజమాని వేరు, మాలి వేరు. మళ్ళీ మాలి అంటే అక్కడ ఉండేటువంటి ఒక వర్కర్ లాగా అన్ని చూస్తూ ఉంటాడు. ఇవన్నీ మనం గమనించుకోవాలి. ఏదైనా కానీ ఆ తోట అనేటువంటి అంశాలను నేను మీకు 4 తోటలు చూపించేసి నేను ముగించేస్తాను. అంతకు ముందు ఈ తోటల గురించినటువంటి అంశాలకు వస్తే, ఏవైనా వరి పొలాలు కానివ్వండి, తోటలు కానివ్వండి, మనం ఇక్కడైతే తోటల్లో అయితే పండు పొలం చెట్లు వేసుకుంటాం, అక్కడ పొలాలు అయితే వరి కానీ గోధుమ కానీ ఇలాంటివి వేసుకుంటాం నార్మల్. అవన్నీ పక్కకి ఏవైనా మీరు గమనించినట్లయితే వాటిని జాగ్రత్తగా చూసుకునేటువంటి వ్యవసాయదారుడు కానీ ఇక్కడ తోటమాలి కానీ చాలా అవసరం. ఇంకా చెట్ల విషయానికి వస్తే కాసింత పురుగుబట్ట తీసేయటం, మందు కొట్టడం,
తర్వాత ఏమైనా కుళ్ళిపోయినటువంటి తీసేయటం, ఆకులు ట్రిమ్మింగ్ చేయటం, క్రాపింగ్ చేయటం అనేది చూస్తాం. అంటే పాడైన కొమ్మలు విరిచేయడం. దానివల్ల ఏమైతుందంటే చెట్టు బాగా ఎదగటానికి అవకాశం ఉంది. ఇవన్నీ చేసుకోవడానికి, ఇవన్నీ చూసుకోవడానికి తోటమాలి అవసరం. మనకు వాక్యంలో అనేక చోట్ల ఈ తోటమాలి గురించి, యజమాని గురించి ప్రత్యేకంగా చెప్పబడ్డది. తోటమాలి వేరు, యజమాని వేరు. యజమాని తోటమాలి కావచ్చేమో కానీ తోటమాలి యజమాని కూడా కావచ్చేమో కానీ ఇక్కడ ఆ రెండు అంశాలను మనం ప్రత్యేకంగా చూస్తూ ఉంటాం. తోటమాలికి తోట యజమాని పని అప్పగిస్తాడు. ఈయన మనం ఏదైతే ఉందో, అంటే యేసు ప్రభుల వారు ఏదైతే ఉందో ఆయన తోట యజమానిగా ఆయన ఈ నేలను ఏర్పాటు చేసేసి ఈ నేలలో ఈ తోటను కాపాడుటకు లేదా ఈ తోటను సంరక్షించుటకు అక్కడ నరుని కూడా అందుకే ఏర్పాటు చేసుకున్నాడు. నరుని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే సేద్యపరచుటకును, ఆ తోటను కాపు కాయటకును, కాపుదల ఇవ్వటానికి, భద్రతనివ్వటానికి ఈ నరుని ఏర్పాటు చేసుకున్నాడు అనేది మనం చూస్తున్నాం. ఆ అంశాన్ని ప్రత్యేకమైన అంశంగా ఒకరోజు మనం మాట్లాడుకున్నాం. అట్లాగా మనం చూసినట్లయితే ఆ నరుని, మనమంతా నరులమే కాబట్టి తన యొక్క పని, తన యొక్క సేద్యము, తన యొక్క తోటను సంరక్షించేటువంటి బాధ్యత, కాపాడేటువంటి బాధ్యత మనది. నరులను పని లేకుండా దేవుడు నిర్మించలేదు, పని లేకుండా మనల్ని విశ్వాసులుగా పిలుచుకోలేదు. తన పని విషయంలో కాపు కాయటానికి, సహకరించడానికి, సహాయం చేయటానికి ఏ యజమాని కింద పనివాడు పనికి కుదురుకుంటాడో ఆ పని జరిగించని పక్షంలో, ఆ పని సరిగా చేయని పక్షంలో, నెగ్లెక్ట్ చేసినటువంటి తెలుసు కదా, నెగ్లెక్ట్ చేసినటువంటి పరిస్థితుల్లో యజమానులు ఎలా రియాక్ట్ అవుతారో మీ అందరికీ తెలుసు. యజమానులు ఏం చేస్తారంటే నీ యొక్క కింద పనిచేసినటువంటి వాళ్ళు సరిగా పనిచేయకపోతే స్టూడెంట్ ఉంటాడు, ఆ స్టూడెంట్కి ఒక ధర్మం ఉంటుంది, బాగా చదువుకోవాలని, రెగ్యులర్గా క్లాసులకు వెళ్ళాలని, టీచర్ చెప్పింది వినాలి, హోంవర్క్లు బాగా చేయాలి, బాగా ఎదగాలని. అవి సరిగా చేయకపోతే ఏం రియాక్షన్ ఉంటుంది? మొదట టీచర్ క్లాస్ బయట కూర్చోబెడుతుంది, లేదా ముందే బెంచ్ ఎక్కిస్తుంది, ఇంకా కొంచెం పెద్ద పనిష్మెంట్ అయితే బయట కూర్చోబెడుతుంది, ఇంకా కొంచెం పనిష్మెంట్ అయితే హెచ్ఎంకి రిపోర్ట్ చేస్తుంది, ఇంకా 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 పెరిగి 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 అయిపోతే ఏం చేస్తుంది? అసలు మాట ఇట్లా ఏం చేస్తారు? టీసీ ఇచ్చేస్తారు. దేవుడు నీకు టీసీ ఇచ్చి పంపించే పరిస్థితి ఉంది. అది రాకడ సమయంలోనే నిర్ణయం అయింది. టీసీ ఇచ్చి పరలోకం లేదు అంటాడా, లేదంటే ఖచ్చితంగా నాతో పాటు రా అంటాడా అనేది మనం జాగ్రత్తగా ఆలోచించాలి. కాబట్టి పని అప్పగింపబడినప్పుడు ఆ పనిని పట్టించుకోకపోయినా తప్పే. చాలా మంది ఏమనుకుంటారంటే నేనే పాడు చేయలేదు కదా, నాకు ఇష్టం లేదు, గమ్మున. అది కూడా తప్పే. ఎందుకంటే నిన్ను పిలిచిన ఉద్దేశమే నువ్వు పని చేయాలి. నువ్వు ఆ తోటను కాపు కాయటానికి పిలిచాడు దేవుడు. కాబట్టి నీ యొక్క తోటమాలిగా నువ్వు చేయవలసిన పని, నువ్వు సేద్యపు దారుడుగా, వ్యవసాయదారుడుగా నువ్వు చేయవలసిన పని ఏదైతే ఉందో అవి సక్రమంగా చేయాలి. నేను పట్టించుకోవట్లేదన్నా మహా గొప్ప తప్పే. పట్టించుకోక దాన్ని పాడు చేసిన, పట్టించుకోకపోవడం వల్ల ఇంకా పాడు చేసే పరిస్థితి తీసుకొచ్చి పెట్టినా ఇంకా మహా గొప్ప పాపం. అది ఇంకా పెద్ద శిక్షకు కారణమైనటువంటిది. ఏదో పట్టించుకోకపోయినా, నా దృష్టిలో అయితే రెండు ఒకటే, పట్టించుకోకపోయినా పాడు చేసినా దేవుని పనికి ఆటంకం కలిగించడమే. ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకత కలిగి ఉంటామో అప్పుడు ఖచ్చితంగా మనం నష్టపోతాం, లేదా శాపగ్రస్తమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. కాబట్టి ఈ 2026వ సంవత్సరంలో పొలం గురించి పోయిన సంవత్సరం లాస్ట్ లో తెలుసుకున్నాం. ఇప్పుడు కొంచెం తోట గురించి కొంచెం అవగాహన కలిగించుకుందాం. తోటలు అంటే మీ అందరికీ తెలుసు. కాసింత సంతోషం అయిందంటే మీకు ఇక్కడ ఏవి తోటలు గిట్లు మీరు చదువుకున్న పిల్లలు అయిపోయారు బాగా, కానీ కాసింత టైం దొరికితే తోటకు పోయేద్దాం పండురా, నీళ్ళు పెట్టొద్దాం పండురా, ఆ చెట్టు కింద కాసేపు కూర్చొని, మామిడి తోట ఉంటుంది, వెళ్తారు, కూర్చుంటారు. మీకు అందరికీ తెలుసు వన భోజనాలని కూడా వెళ్తూ ఉంటారు. వన భోజనాలన్నీ కూడా ఎడారుల్లోకి కదా అట్లా వెళ్తారా? ఎట్లా వెళ్తారు? వన భోజనము అంటేనే ఉద్యానవనం అంటారు. ఉద్యానవనం అంటారు. ఉద్యానవనం అంటే ఏంటి? అన్ని చెట్లు, పూలు, పళ్ళు ఉన్నటువంటి స్థలం. అక్కడికి వెళ్ళి బాగా ఆడుకొని పాడుకొని అక్కడ భోజనం చేసి ఇట్లా తిరిగి వస్తూ ఉంటారు. కాబట్టి మనం వాటిని గమనించుకుంటే నేను అనుకునేది ఏంటంటే ఆ తోట అనేది ఒక ఆహ్లాదకరమైనటువంటిది, ఒక ఆరోగ్యకరమైనటువంటిది, ఒక సంతోషానికి కారణం. అక్కడికి వెళ్తే నిమ్మలంగా ఉంటుంది, అక్కడికి వెళ్తే నిబ్బరంగా ఉంటుంది, అక్కడికి వెళ్తే కాస్త సంతోషంగా అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి ఆడాలి, పాడాలి, గెంతాలి, ఎగరాలి అని అక్కడ కొద్ది సమయాన్ని గడపడానికి ఎందుకంటే ఈ రోజుల్లో దొరకట్లేదు కాబట్టి అటువంటి సమయం, అలాగ సమయాన్ని కేటాయించుకొని వెళ్ళేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇది మనం చాలా వరకు విలేజెస్లో అయితే ఇంకా బాగా చూస్తాం, చాలా ఎక్కువగా చూస్తాం. ఇక్కడ కూడా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనం ఈ ఉద్యానవనాలు అవన్నీ పోయి సాగర్ చూసొద్దాంపా, నీళ్ళు వచ్చినాయంట, ఇది చూసొద్దాంపా, చేపలు బాగా పడుతున్నాయంట అని ఇటువంటి వాటికి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ మనం అయితే జనరల్గా అయితే ఎటువంటి వాటికి వెళ్తామంటే ఇటువంటి వాటికి వెళ్తూ ఉంటాం. కాబట్టి ఈ తోట అనేది ఏదేను తోట, ఏదేను తోటను నేను ఒక మాటతో మీకు చెప్పేసిస్తాను. దేవుని తోట, దేవుని గాడ్స్ గార్డెన్. ఎందుకంటే అక్కడ ప్రతిదీ దేవుడు తన చేతులతో చేసేసాడు. ప్రతి చెట్టు నాటాడు. ఇప్పుడు ఒక్కటి కూడా మీరు గమనించండి. నేను
ఒక చెట్టు ఫలాన్ని నేను పొందాలి అంటే చెట్టు నాటితే సరిపోయిందా? ఇప్పుడు తోటమాలని అవసరమే అక్కడి నుంచే మొదలైంది. ఏంటి? దాన్ని బాగా చూసుకోవటం, నీళ్లు పెట్టడం, దానికి అవి ఇవి చేయటం, పురుగు పడితే తీసేయటం, దాని యొక్క యోగక్షేమాలు కనుక్కుంటూ, అది చెప్పలేదు కాబట్టి ఈయన గ్రహించుకుంటూ దానికి సంబంధించిన పనులు చేస్తూ ముందుకెళ్ళాలి. చెట్టు నాతో మాట్లాడలేదు కాబట్టి నాకు తెలియదు, నేను పురుగు పట్టిందని చూసుకోలేదు, వాడిపోయిన ఆకులు ఉంటే నాకేం తెలుసు అంటే యజమాని వీపాలు కొడతాడు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, అది దేవుని తోట కాబట్టి దేవుని చేత సంరక్షించబడుతూ ఉంది. దేవుడు తన కుమారుగా ఒక సూపర్వైజర్ను పెట్టాడు, అతనే నరుడు. మీరు 2వ అధ్యాయంలో మీరు ఇవన్నీ క్లియర్గా ఉన్నాయి, మీరు చదువుకోండి తర్వాత. కాబట్టి మనకు అప్పగింపబడిన బాధ్యత, నరునికి అప్పగింపబడిన బాధ్యత దేవుని తోటను కావలి కాయటం. అంతేకాదు అక్కడ ఉన్నటువంటివన్నీ అనుభవించటం, దాంతో పాటు వాటి సంరక్షణ నేను అనుభవిస్తా. నాకు ఆ చెట్టు పళ్ళు కావాలి, కానీ ఆ చెట్టు ఎట్లా ఉంటే నాకేంటి అని అనుకోవటానికి వీలు కాదు. అలా అన్నావు అంటే నువ్వు దేవుని బిడ్డవు కాదు, విశ్వాసవి కానే కాదు. నాకైతే పండు కావాలి, ఆ మామిడి పండు కావాలి. ఆ మామిడి చెట్టుకు నేను నీళ్ళు పోయను, లేకపోతే ఆ మామిడి చెట్టుకు నేనేమి చేయను, దానంతకది పెరుగుద్ది, దానంతకది పోద్ది. ప్రకృతి సహజంగా అడవుల్లో ఏ చెట్టుకు ఎవరు నీళ్ళు పోయారు, దానంతగా అవి పెరుగుతాయి. కానీ దేవుడు అప్పగించినటువంటి బాధ్యత అనేది, దేవుడు అప్పగించినటువంటి పని అనేది మానవుడు సక్రమంగా చేయలేకపోతే అది శాపగ్రస్తమైన పరిస్థితుల్లోకి తనని తన యొక్క వారినందరినీ నడిపించుకుంటున్నాడు. ఇది మనం గమనించుకోవాల్సినటువంటి అంశం. తోట, గార్డెన్ అంటేనే మనకు ఉత్సాహం, ఉల్లాసం కదా. కొంతమంది పిల్లలు అయితే పూల తోటలకు వెళ్తూ ఉంటారు. ప్రతిసారి అన్ని కలిపి ఉండే తోటలు ఉంటాయి. కొన్నిసార్లు మల్లెపూల తోట వేరే ఉంటుంది, కనకాంబరాల తోట వేరే ఉంటుంది, గులాబీల తోట వేరే ఉంటుంది కదా. ఆ తోట అంటేనే అవే దొరుకుతాయి, దాంట్లో అలాగ ఉంటుంది. సరే, అన్ని దొరుకుతాయి. ఏదైనా పూల తోట సంతోషకరమైన, పళ్ళ తోట ఇంకా ఎక్కువ సంతోషం, ఎందుకంటే పళ్ళు తినొచ్చు బాగా. కానీ ఈ దేవుని తోటలో పని చేస్తున్నటువంటి వారు మాత్రమే. నరుడు బయట ఉండి తినడానికి దేవుడు పర్మిషన్ ఇవ్వలా. మీరు పని చేసుకుంటూ దేన్నైనా తినొచ్చు మీరు అన్నాడు, ఏ పండైనా మీరు తినొచ్చు అన్నాడు. మనమేమంటామంటే దేవుని పని చేయకుండా దేవుని ఆశీర్వాదాలు కావాలనుకుంటున్నాం. నరుడు అలా చేయలేదు, చేశాడు, కాకపోతే కొంచెం ఎక్స్ట్రా చేశాడు. ఏ పండైతే తినొద్దన్నారో తిన్నారు. అది తిన్న తర్వాత జరిగిన కథతో మీకు తెలుసు, దాని జోలికి నేను ఇప్పుడు వెళ్ళట్లా. ఇప్పుడు నేను వెళ్తున్నటువంటి అంశం ఏమిటంటే, నరుడికి మొదట అసలు నరుడిని చేసిన ఉద్దేశం ఏంటి? ఆ తోటకి కావలి ఏంటంటే ఇద్దరు చూడండి, మీరు ఎక్కడ వచ్చి అది వరకు పొలమందలు ఏ పదవి లేదు, ఏలైనా కాదు ఆవిరి 7వ వచనం, నేల మట్టితో నరుడిని నిర్మించి వాని నాశనం దేవుడైన యెహోవా నిర్మించి నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చినప్పుడు మీరు గమనిస్తే అది చేయటానికి, అది సేద్యపరచడానికి, దాన్ని బాగు చూసుకోవడానికి, కావలి కాయటానికి, కాపు కాయటానికి నరుడిని చేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నరుడంటే ఆయనే, నరుడంటే ఆదామే, నరుడంటే ఆయన కాబట్టి ఆయనకే అప్పగించాడు. లేదండి, ప్రతి ఒక్కరికి ఆదాములమే, ప్రతి ఒక్కరికి ఏదో పాటించాడు. అది ఏ తోట ఎట్లా అనేది నీవు పనివాడు, నీకు దేవునికి మధ్య ఏర్పాటు చేసుకున్న లింకును బట్టే బయటపడుతుంది. నువ్వు చేసే ఉద్దేశం ఉంటే దేవుడు ఇస్తాడు, కానీ చెయ్యని ఉద్దేశమో, పట్టించుకునే ఉద్దేశమో, నాశనం చేసే ఉద్దేశమో నీకుంటే దేవుడు పని అప్పగిస్తాడా? కాబట్టి బయట ఉంచబడుతూ ఉన్నాం. ఎందుకంటే ఏదైనా తోటలో తప్పు జరిగినప్పుడు నరుని ఎక్కడికి పంపించేశాడు? బయటకు. ఏదైనా తోట నుంచి బయటకు పంపించేశాడు. ఇంకా మనం బయట ఉండే ఉద్దేశంతోనే ఉంటున్నాం, కానీ దేవుని యొక్క అసలైన ఉద్దేశాన్ని గ్రహించుకొని ఇదిగో నేను చేస్తానంటే మళ్ళీ అప్పగించే బాధ్యత. అందుకే కదా చివరి దాకా రాకడ సమీపించే వరకు పోరాటం జరుగుతుంటుందని చెప్పబడింది. మళ్ళీ చివరికి ఏం చేయాలి? దేవునితో సక్రమైన సంబంధాన్ని చేసుకొని తన పనిని జరిగించేవారుగా మనం ఉండాలి అన్నదే దేవుని ఉద్దేశము. పంట తింటాం, పంట పండించడం మా పని కాదు అనడం అనేది ఏ మాత్రం ఆమోదయంగా ఒప్పుకునే అంశము కాదు. నేను చేస్తాను తిను అనే దానికి లేదు. అందరం కలిసి చేసుకోవాలి, అందరం కలిసి తినాలి అన్నట్టే ఉంటుంది. దేవుడి సహవాసాన్ని కోరుకుంటాడు, ఐకమత్యాన్ని కోరుకుంటాడు, ఉన్నతిని కోరుకుంటాడు, అభివృద్ధిని కోరుకుంటాడు, కల్మషము లేని హృదయాలను కోరుకుంటాడు, కపటం లేని హృదయాలను కోరుకుంటాడు. అబద్ధికులను దేవుడు కోరుకోడు. మీరు గమనించినట్లయితే దేవుని యొక్క ఉన్నతి, దేవుని యొక్క ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలంటే దేవునికి విధేయత చూపించాలి. నరుడు విధేయత చూపించాడు, దేవునితో కలిసి చెట్టాపట్టలు వేసుకుని తిరిగిన సందర్భాన్ని మనం ఈ యొక్క 2-3 అధ్యాయాల్లో ఆదికాండంలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి అది దేవుని తోట, గాడ్స్ గార్డెన్. దానిని సంరక్షించడం అనేది చాలా గొప్ప ఉద్యోగం, చాలా గొప్ప దీవెనకరమైనటువంటి పరిస్థితి కదా. నేను ఒక వ్యక్తి దగ్గర నేను పనివాడుగా కూర్చున్నాను. అక్కడ
పాపం అక్కడ ఏదో చిన్న టైపింగ్లు పెట్టుకొని మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అందరూ కూర్చొని ఉంటారు. వాళ్ళ దగ్గర నేను ఒక టైపిస్ట్ గానో లేకపోతే ఒక పేపర్ రాసేవాడిగానో ఉన్నాను అనుకున్నాను. నా పరిస్థితి ఏంటి? సరే, అదంతా పక్కన పెట్టేసి ఏ పిఎం గారో అంబానీ గారో వచ్చి నీకు పని ఇస్తారా అని అనుకోండి, అక్కడ చేస్తున్నాను అనుకోండి, ఏది నాకు ఆశీర్వాదకరం అనుకుంటాను. ఇక్కడ చిన్న ఉద్యోగం, చిన్న యజమాని, చిన్న పని, చిన్న జీతం, ఇది నాకు మేలు అనుకుంటానా? పెద్ద యజమాని, గొప్పతనము, దానికి సంబంధించినటువంటి ఫెసిలిటీస్, దానికి సంబంధించినటువంటి ఆశీర్వాదాలు ఉంటే అది గొప్పది అనుకుంటాను. ఏది కాదు. మరి దేవుడు అంతకంటే గొప్పవాడు కదా. ఆయన దగ్గర పని అంటే అంతకంటే గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చే పనే కదా. దాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. ఎందుకు పోగొట్టుకుంటాం అంటే తెలిసి పోగొట్టుకుంటాం. ఇక్కడ ఏంటంటే సమస్య, తెలియక చేస్తే దేవుడికి శిక్షించకుండా వదిలేస్తాను అన్నాడు. ఎప్పుడు కూడా అదే మాట మీద నిలబడి, తెలియక చేసి తిరిగి కనుక మీరు క్షమించబడతారన్నారు. మనము తెలిసి చేస్తున్న దేవుని పొలాన్ని మనం చెప్పాడు బీడు పెడుతూ, కానీ నువ్వు దాన్ని దుక్కి దున్నాలి. ఏమంటారు? నాగలేసుకొని దుక్కి దున్నాలి, విత్తనం నాటాలి, నీళ్లు పెట్టాలి, ఎరువులు వేయాలి, ఇంకా రకరకాలైనటువంటి పనులు చేసి ఆ పంట అవ్వాలి. మళ్ళీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ పంట సమృద్ధిని కూడా నువ్వే తీసుకో అంటాడు. మళ్ళీ నువ్వేం చేస్తున్నావు అంటే పని చేయకుండా, ఆ తోటను సంరక్షించకుండా, ఆ తోట భద్రత అనేటువంటి బాధ్యత నువ్వు తీసుకోకుండా నువ్వేం చేస్తున్నావు అంటే తినుట నా పని, ఆనందించడం నా పని, ఆశీర్వాదం తీసుకోవడానికి నేను సిద్ధమని అంటూ ఉన్నావు. ఎప్పుడైనా కూడా ఇచ్చి శోధించమంటాడు దేవుడు. ఎప్పుడు కూడా ఏమంటాడు దేవుడు? ఇచ్చి శోధించు. ఆ ఇచ్చి శోధించడంలో చాలా మంది ధనం కాదండి, నీ పని, నువ్వు అప్పగింపబడిన పనిని నువ్వు సక్రమంగా చేసి ఇచ్చి దేవుని అప్పుడు అడుగు, అయ్యా నేను నీవు అప్పగించిన పని ఇదిగా సక్రమంగా చేశాను, మరి దీని విషయంలో నాకు ఏం ఆశీర్వాదం ఉన్నది. అప్పుడు నీకు ధైర్యం ఉంటుంది. ఇక అనుకూలతలు కూడా బాగుంటాయి. చేయకుండా అంటే కొంచెం మొహమాటం, ఇస్తాడో లేదో అన్న డౌట్. కానీ చేసినాక డిమాండ్ చేస్తారు. పనులను మనం పనికి పిలుచుకుంటాం. వాళ్ళు ఏం చేస్తారు? పోయేటప్పుడు 100-50 మనం ఇచ్చినా కూడా ఇంకా 50-100 ఎక్కువ అడిగి డిమాండ్ కూడా చేస్తారు. ఎందుకు ఇవ్వ? బాగా చేసినాం కదా, చాయ్ పైసలు ఇవ్వ అంట. నువ్వు పని బాగా చేసినప్పుడు నీకు వచ్చే ఆశీర్వాదం నువ్వు డిమాండ్ కూడా చేయగలవు. డిమాండ్ చేసే అవకాశం దేవుడు ఇవ్వడు. ఎందుకంటే ఆల్రెడీ దేవుడు సంతోషంతో నీకు ఇస్తూనే ఉంటాడు కాబట్టి. ఆల్రెడీ దేవుడు నీకు సంతోషం, నువ్వు డిమాండ్ చేసేంత ఛాన్స్ నీకు ఇవ్వడు. దేవుడు ఎప్పుడు కూడా సంతోషంతో ఇచ్చేటువంటి దేవుడు. ఎప్పుడు నీ పరిస్థితి హీనంగా మారిపోతుంది అంటే ఆ పని నాది కాదు, ఈ సంఘము నాది కాదు, ఈ తోట నాది కాదు, ఇక్కడ నేను పని చేయవలసిన పని లేదు, ఇక్కడ నేను పండించవలసిన పని లేదు, ఇక్కడ నాకు ఆత్మల సంపాదన పని లేదు, వచ్చినమ్మా, కొద్దిటినమ్మా, పోతినమ్మా, ఇచ్చినమ్మా, తింటినమ్మా, కంటినమ్మా, ఇలాగ జరపకంచో పోతే దేవుడు ఒక రోజు నేను ప్రశ్నిస్తాడు. ఊరికే పెంచుకోలేదయ్యా, ఊరికే పెంచుకోలేదు, నిన్ను రక్షణలోని ఊరికే తీసుకురాలేదు. దాని ప్రాసెస్ వేరు, దీని ప్రాసెస్ వేరు. రక్షణ ఉచితము, రక్షణ కొనసాగించవలసిన బాధ్యత, ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటాం. కానీ అప్పగింపబడిన పనిని మనము నెగ్లెక్ట్ చేస్తే ఎప్పుడో ఒక రోజు ఏమైపోతుంది? ఇది కూడా మీకు ఒక ఉపమానంలో ఉన్నది. ఆయన దగ్గర నుంచి తీసేసి ఏమన్నాడు దేవుడు? తలాంతులు తలాంతులు తలాంతులు. ఆడు బాగా సంపాదించు, ఈడు బాగా సంపాదించు, ఈడేం చేయాల, ఈడు ఇంకా చేయకపోవడం కాకుండా నువ్వు విత్తని చోట పోయి వాడవు, నువ్వు దుర్మార్గుడివి గనక నేను దీన్ని దాచిపెట్టినా అంటాడు. ఏమన్నాడు దేవుడు? సరేలే. ఏమన్నాడు? ఈయన్ని కూడా తీసి వారికి ఇచ్చేయండి, ఉన్నవాడికి. కలిగిన వాడికి ఇంకా ఇవ్వబడును అంటే అర్థం ఏంటంటే నువ్వు డబ్బు సంపాదించుకుంటే ఇంకా డబ్బు వచ్చి చేరుతుంది అనేది కాదు దేవుని అర్థం. నువ్వు దేవునిలో ఆత్మీయంగా బలపడిన వాడికి ఇంకా ఆత్మ ఫలములు దయచేయబడుతూ ఉంటాయి, అభివృద్ధి దయచేయబడుతూ ఉంటుంది. ఎప్పుడైతే విధేయత దేవుని దగ్గర పడి ఉంటావో, ఆయన బలమైన చేతి కింద దీనుడుగా ఉంటావో, అప్పుడు ఇంకా ఆశీర్వాద బలం పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే నాది కాదు, వస్తున్నమ్మా, పోతినమ్మా, చూస్తున్నమ్మా, కంటినమ్మా అని అనుకుంటా ఉంటావో, అప్పుడు దేవుని ఆశీర్వాదాలు బ్రతిమాలుకున్న ఇప్పుడు కూడా ఏదో పోనీలే అని అట్లంటే విదిలిస్తున్నాడేమో, అది ఆగిపోయే రోజు కూడా ఎంతో దూరంలో లేదు. అది ఈ 2026వ సంవత్సరం కాకుండా జాగ్రత్త పడతాం. ఇది 2026వ సంవత్సరం కావద్దు. మనకు ఆశీర్వాదాలు ఇంకా రావాలి, ధన్యతలు ఇంకా పెరగాలి, జీవము గల దేవుని చేతిలో ఇంకా ఫలించడి కొమ్మలుగా మనం ఉండాలి. ఏసేపు ఇంకొకటి ఏం చెప్పాడు దేవుడు? ఫలించడి కొమ్మ అన్నాడు. ఎప్పుడు ఫలిస్తూ ఉంటుంది ఆ కొమ్మ. గొడ్డుపోయినదో, ఎండిపోయినదో, వాడిపోయినదో అయి ఉండదు. అలాంటి వారిగా ఉండాలి. అది ఎప్పుడు జరుగుద్ది అంటే విని వదిలేస్తే కాదు, విని హృదయంలోనికి తీసుకొని ఆ నిద్ర వచ్చారు కదా, కాదు, దాన్ని అనుసరించి నడుచుకోవాలి. ప్రార్థన చేసేటప్పుడు వినగల చెవులు, గ్రహించగల మనసు అంటాం. ఇంకా ఏమంటాం? సార్? పాటించే అనుమతి. ఆ యొక్క అనుసరించి నడుచుకునేటువంటి తత్వం ఎవరు అనుసరించి నడుచుకోవట్లేదు కాబట్టి దేవుడు ఇంకా దుఃఖపడుతూ ఉన్నాడు. దేవుడు ఇంకా దుఃఖపడడానికి కారణం ఏంటంటే నీ బిడ్డలు నీ మాటలు వినకట్లేదు, ఇంకా వ్యతిరేకత పెరిగిపోతుంది. వినే మాటలు పక్కన పెట్టేసి ఇంకా వ్యతిరేకత పెరిగిపోతున్నప్పుడు నీ హృదయం ఎంత ఘోషిస్తుందో
చెప్పిన మాట వినకపోవడమే పెద్ద తప్పు. విన్నదాన్ని ఇంకా ఎదిరించారు అనుకోండి పిల్లలు, నీ హృదయం ఎట్లుంటుంది, నీ పరిస్థితి ఎట్లుంటుంది? అమ్మ నాన్న మరి దేవుడికి ఎందుకు ఉంటుంది అట్లాగా? ఇది మనం ఆలోచన చేసుకుంటే 2026 సంవత్సరాన్ని ఎలా జరుపుకోవాలన్నది మనం జ్ఞాపకం చేసుకోవచ్చు, ఎలా నడిపించుకోవాలన్నది మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ముఖ్యంగా జ్ఞాపకం చేసుకోండి, సాగు చేయకుండా ఉండేటువంటి వ్యవసాయదారుడు లాభం పొందుకోలేడు. దీవించేవాడు సాగు చేయాలి, కష్టం చేయాలి. మీరు కొంతమందిని చూస్తారు, అసలు కొంతమందిని చూస్తే ఎందుకు దుఃఖం కలుగుతుంది? రైతులు అంటే ఎంతో నష్టాలు, ఎంతో కష్టాలు జరిగినా మళ్ళీ వాళ్ళకి అది తప్ప వేరేది పెట్టుకోరు. ఇప్పుడు ఇంత నష్టపోయినారా మళ్ళీ వ్యవసాయం. ఇది చాలా మంది వ్యవసాయం వదిలేసి పట్టణానికి వచ్చి కూలీనాలు చేసుకుని బతుకునేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కానీ సరే వాళ్ళని పక్కన పెట్టండి. కొంతమంది మనస్తత్వం ఎటువంటిదంటే, మనం ఏదో సినిమాలు చూసి సీరియల్ చూసి చెప్పడం కాదు, నిజంగా కొంతమంది ఉన్నారు అటువంటి వాళ్ళు. మేము వ్యవసాయం చేయకపోతే జనాలకి బోయట దొరుకుతాయా? ఖచ్చితంగా ఎవరి మొక్కరం అయితే చేయాలి, ఈ బడను తీసుకోవాల్సిందే, ఇది మొయ్యాల్సిందే. ఇది నష్టమైనా కష్టమైనా కన్నీరైనా మేము చచ్చిపోయే వరకు ఇదే మా పని. మనం అంత నమ్మకంగా వాడికి నష్టం కలుగుతుంది, వరదలు వచ్చి నష్టం, ఏమంటారు నాణ్యత లేని విత్తనాల వల్ల, నాణ్యత లేని ఎరువుల వల్ల అంతా బాగా పండింది అనుకుంటే మధ్యలో దళారులు వచ్చి ఊడ్చుకోపోతారు. అయినా రైతు బిగబొట్టుకొని సాగు చేస్తూ ఉన్నాడంటే నేను అనుకుంటా నిజంగా వాళ్ళు నిజమైనటువంటి దేవుని బిడ్డ, దేవుడి చేత ఏర్పాటు చేయబడ్డ వాళ్ళం మనం అందరం అయితే అట్లాగూ నిలదొక్కున్నటువంటి వాడు నిజమైన బిడ్డ, నిజమైన వారసుడు. వాడు అన్యుడా లేకపోతే ఇంకెవరైనా నేను మాట్లాడడం లేదు. ఖచ్చితంగా ఖరాఖండిగా నిలబడి చేయాలన్న ఒక నిర్ణయంతో ఉన్నటువంటి వాడు మారడు. ఎంత కష్టం వచ్చినా మారడు, దిగుబడి రాకపోయినా మారడు, దిగుబడి ఎక్కువ వచ్చినా మారడు. వాళ్ళకి నిద్ర అదే, తిండి అదే, నీరు అదే. వ్యవసాయము అంటే వ్యవసాయం చేయాలి, తోటమాలి పని అంటే తోటమాలి పని చేయాలి. దేవుడు అప్పగించినటువంటి ఆ పని చేసేటువంటి వారు ఎవరైనప్పటికీ నిండుగా దీవించబడతారు. అది సత్యము సత్యము సత్యము. ఇది నాది కాదు, అది సంఘం. ఇదొక పొలం, ఇదొక తోట, ఇదొక తోట. సంఘం అంటే తోట. కాపరిని చూపించాడు కాబట్టి కాపరి యజమాని అయితే పరివారం మనం అందరం కూడా మళ్ళీ పని చేసుకుని బతకాల్సిందే. ఎక్కడ ఏం పని? ఆత్మల సంపాదన. ప్రతి ఒక్కరి క్షేమం, ప్రతి ఒక్కరి నిండుదనం, ప్రతి ఒక్కరి అభిషేకం, ప్రతి ఒక్కరి ఆశీర్వాదానికి మనం మూల కారణం. ఎందుకంటే మనం ఆశీర్వదించబడితే చాలు అనుకోకూడదు అని చెప్తూ ఉంటాను నేను ఇప్పుడు. మనం ఇంకొకరికి ఆశీర్వాదకరంగా మారాలి. మనం చేసే దాన్ని బట్టి అవతరులు చేస్తూ ఉంటారు. కాబట్టి మనం జాగ్రత్తగా అడుగులు వేయాలి. ముఖ్యంగా లోకరీతిగా కాదు నేను మాట్లాడేది, దేవుని విషయాలు. దేవుని విషయాల్లో ఇది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. మొట్టమొదటి తోట ఏంటండి? గార్డెన్ ఏంటండి? గాడ్స్ గార్డెన్, ఏదేనో తోట. మంచిది. ఇంకో తోట కూడా ఉంది. రెండవ తోట ఏంటంటే ప్లేస్ ఆఫ్ ప్రేయర్. అక్కడ ప్రేయర్ చేశాడు. ఏంటి? గెత్సెమనే. మీ అందరికీ తెలిసినటువంటి తోటలు ఇవి. నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కొన్ని దుఃఖకరమైనటువంటివి, కొన్ని సంతోషకరమైనటువంటి అని అనుకుంటున్నాం, కానీ ఏవి కూడా దుఃఖకరమైనవి కావు. తోట అంటేనే సంతోషం, తోట అంటేనే నిరీక్షణకు గుర్తు, తోట అంటేనే వర్ధిల్లటానికి గుర్తు, అభిషేకానికి గుర్తు. ఇంకా ఏం చెప్పాలంటే ఏదైనా మొత్తం ఉన్నతమైన దానికి గుర్తుగా చెప్పబడుతుంది. దాన్ని ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క దానికి దేవుడు వాడుకొని దాని గురించినటువంటి అంశాలను మనకు బయలుపరిచాడు తప్ప అవి ఏవి చెడ్డవి కావు. తోటలో పని చేయటం, వ్యవసాయం చేయటం ఏది చెడ్డది కాదు. వ్యవసాయం అంటే అదే అనుకుంటున్నాం. ఇదొక వ్యవసాయ క్షేత్రము, ఇదొక పొలము, ఇదొక తోట. ఈ తోటలో పని చేయటానికి మిమ్మల్ని అందరినీ దేవుడు నా కొరకు ఏర్పాటు చేసినాడు. నేను లెక్క అప్పగించాల్సి ఉంటుంది. ఎవడు పని చేస్తున్నాడు? ఎందుకంటే జీతం నేను యజమాని దగ్గర నుంచి మీకు పంచాలి. నేను ఓన్లీ సూపర్వైజర్. యజమాని ఎవరు? పనివారెవరు? ఇప్పుడు నేను రికార్డు ఇవ్వాలి. కంపెనీలలో ఉంటుంది ఇది. ఎక్కడైనా పనిచేసే చోట రిమార్క్స్ సంవత్సరం రాస్తారు. ఇంక్రిమెంట్ల దగ్గరికి వచ్చేసరికి ఆ రిపోర్ట్ తీసుకుంటాడు. బాగా పనిచేస్తున్నాడు, టిక్స్ ఉంటాయి, కొన్ని పాయింట్స్ ఉంటాయి, 20-30 పాయింట్స్. అవన్నీ ఏం రాస్తాడో సూపర్వైజర్, దాన్ని బట్టి యజమాని వాళ్ళకి జీతం పెంచడం చేయటం. గడిచిన కాలం, నెగ్లెక్ట్ చేసిన కాలం పోయిన అన్నీ ఉంటాయి దాంట్లో. నువ్వు ఆలస్యంగా వచ్చింది, ముందుకు వచ్చి పని చేసింది, ప్రతిదీ ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. ప్రైవేట్లో ఇవన్నీ బాగా జరుగుతాయి. ఈవెన్ గవర్నమెంట్లో కూడా ఇప్పుడు బాగానే ఉన్నాయి. కాబట్టి మనము దేవుని తోట అయినటువంటి సంఘంలో ఎలా పని చేస్తున్నాం? నాకు పని అప్పగించలేదు, అప్పగించాల్సిన పని లేదు. కుటుంబం ఇది, కుటుంబం. మళ్ళీ ఎవరు వచ్చి కొట్టుబెట్టరు. కలిగించుకొని మళ్ళీ దాన్ని వ్యసనంతోనో దుఃఖంతోనో పాడు చేయాలని చేయకూడదు. ఎలా ఉండాలి? అభివృద్ధి చేయడానికి, వృద్ధి చేయడానికి, నింపడానికి, ఖాళీ చేయటానికి కాదు, నలుగురు వచ్చేలా చేయటానికి. ఎప్పుడైతే ఈ పని చెయ్యమో నువ్వు ఎన్ని చేసినా మళ్ళీ పెట్టు. ఎందుకంటే దేవుడు మొదట అడిగిందే ఇది, నా తోటను సేద్యపరచు, నా తోటను ఫలించు. అక్కడ నీవు ఆశీర్వాదాల పంట వస్తావు, ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు.
ఏదేను తోట ఒక ఆశీర్వాదంగా నరునికి ఇవ్వబడ్డది. ఇది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది ఏంటంటే గెత్సెమనే తోట ప్లేస్ ఆఫ్ ప్రేయర్. ఇది మీకు మత్తయి సువార్త 26వ అధ్యాయంలోనూ 3 చోట్ల కూడా ఉంటాయి, మార్కు సువార్తలోనూ ఉంటుంది, అట్లాగే లూకా సువార్త 22లోనూ కూడా మీరు వీటిని గమనించగలుగుతారు. గెత్సెమనే తోట గురించి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు, మీ అందరికీ తెలిసినటువంటి అంశమే. మీరు చూస్తే పట్టుబడక ముందు ఆయన ఆ రోజు రాత్రి మరి ఆ యొక్క తోటకు వెళ్ళి ఆయన ప్రార్థించినట్టుగా ప్రార్థన అక్కడ గడిపిన. ఎందుకంటే అక్కడ చేసిన ప్రార్థన తోట అని నేను ఎందుకు అంటున్నానంటే, ప్రార్థన అనేక చోట్ల దేవుడు చేశాడు, కానీ ఇది చాలా పెద్ద ప్రార్థన, గొప్ప ప్రార్థన అనేది ఏం లేదు. కానీ మీరు గమనిస్తే ఆ ప్రార్థన చేసినప్పుడు ఆయన పరిస్థితి ఏమిటి అనేది మీరు గమనించాలి. ఏమైనా కొంచెం డిఫరెన్స్ ఆయన యేసు ప్రభుల వారు చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తీసే అవి ఓకే అందరూ. దానికంటే ముందు ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి, బైబిల్ చదివే వాళ్ళు చెప్పగలుగుతారు. ఆయన చెమట రక్తము వలె. ఇంతకంటే గొప్పది ఆ తోట అని చెప్పడానికి ఇంకా నాకు ఇంతకంటే ఏం దొరకలా. అక్కడ ఏం జరిగింది? ఆయన చాలా మంచి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఎలాంటిదంటే ఆయన చెమట రక్తము వలె అయిందండి, అలా గారిందండి. నేను అనుకుంటాను అందుకనే గెత్సెమనే తోట ప్రేయర్, అంత ప్రేయర్ ఫలాన్నిచ్చినటువంటి తోటగా మనం గమనించగలుగుతూ ఉంటాం. అంటే ప్రేయర్ నువ్వు ఎలా చేయాలట? వాడికి చాక్లెట్, ఇంటికి బిస్కెట్, కొడుకు ఉద్యోగం, బిడ్డకి ఇది, వాడికి సంబంధం చూడు, వీనికి సంబంధం చూడు. చెమట రక్తంగా మార్చబడుతుంది. అందరికీ చూస్తుంటాను నేను. మీ చెమట రక్తంగా కార్చబడి మీరు ప్రార్థించడం నేను చూస్తుంటాను. అందుకని నేను అడుగుతూ ఉంటాను, ఆయన చాలా బాగా ప్రార్థన చేస్తాడు, ఆయన దీవెన ఈ గుండెల మీద చేసుకుని మీరే చెప్పాలి. నేను అనడంగా ఎప్పుడైనా దాదాపు 4 సంవత్సరాలైంది, 10 సంవత్సరాలైంది మీరు రక్షించబడి కదా, మీ చెమట రక్తముగా మార్చబడినట్లుగా ప్రార్థన ఎప్పుడన్నా చేశారా? ఎంతసేపు ఏదో తోటకు వెళ్ళాలనుకుంటున్నాం కానీ, అక్కడ ఆశీర్వాదాలు కావాలనుకుంటున్నాం కానీ, ఇవన్నీ కూడా లైనప్లో ఉన్నటువంటివే, ప్రాసెస్లో ఉన్నటువంటివే కదా. ఒక కూర లేకపోతే ఒక పదార్థం ఏదైనా పూర్తిగా సిద్ధపడాలంటే ముందు 5 ఐటమ్స్ అన్ని తెచ్చుకొని శుభ్రపరచుకొని, ఫర్ ఎగ్జాంపుల్ పప్పు చేయాలనుకోండి, కందిపప్పు కావాలి, ఆ మిర్చి కావాలి, ఉల్లిగడ్డ, అన్ని ఐటమ్స్ సిద్ధపరచుకొని నీళ్ళు, ఒక పద్ధతి ఉంటుంది. ఒక అర్ధగంట పడుతుందో అలా గంట పట్టవచ్చు. మంచిగా టేస్ట్గా చేయాలంటే ఎక్స్పర్ట్స్ కావాలి. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ జరిగితేనే ఆ ఏదైనా తోట నీకు ఇస్తుంది ఫలాన్ని. నువ్వేం చేస్తున్నావు? గెత్సెమనే తోట నాకు అవసరం లేదు, ఎందుకంటే అది భారమైనటువంటిది, బరువైనటువంటిది, కష్టపెట్టేటువంటిది. ఎలాంటి కష్టం అంటే ఇప్పటి వరకు మీరు ఇంకా నాకు చెప్పలేదు కాబట్టి నేనే చెప్పాను కాబట్టి మీకు ఇంకా గ్రహింపు లేదు అనుకుంటాను. మీ ప్రార్థన ఎలా ఉండాలి? ఇప్పుడు ఆరాధన అంటే ఏం చెప్పాను? ఒళ్ళు గొగ్గురు పరచాలి. ఎలా ఉండాలి? కన్నీరు రావాలి, హృదయంలో స్పందన పెరగాలి. అది దేవుని మీద ఆ ప్రేమ, కృతజ్ఞత, థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పడంలో ఉండేటువంటి అభిమానం. అట్లాగే ప్రార్థనలో ఎలా ఉండాలి అంటే, ఆ చివరి గడియల్లో ఎవరైనా చివరిగా బాగా చేసినటువంటివన్నీ మనం జ్ఞాపకం పెట్టుకుంటూ ఉంటాయి. వీళ్ళు రాశాడంటే చాలా పవర్ఫుల్ అనే కదా. ఆయన ప్రార్థన చేశాడు అంటారు కానీ రక్తముగా మార్చబడ్డ చెమట అట్లా జరిగిందనమాట ప్రార్థన. అంటే ఎంత భారం ఉండింది, ఎంత బాధ ఉండింది, ఎంత వేదన ఉండింది, వీటితో పాటు ఎంత బాధ్యత ఉండిందో కదా ఆయన హృదయంలో. నీ చిత్తమైతేనే ఈ గిన్నె నా యొద్ద నుండి తీసివేయమన్నాడు. అది చూస్తూ ఉంటాం మనం ఎక్కువగా. లేదండి, లేదు. మొదట మనం చూడవలసింది ఆయన తీసుకున్న బాధ్యత ఏమిటి, ఆయన ఎంత భారంతో చేశాడు, నీ పరిస్థితి ఏంటి. అందరూ నేను మొన్న అందుకే చెప్పాను, 2026 సంవత్సరంలో గంటల తరబడి ప్రార్థన చేసి ఏం చేస్తున్నాం? మహిమను దీవించు, మాన్యం దీవించు, మహిమను దీవించు, మాన్యం దీవించు. తప్పే కాదు, మంచిదే. దానికంటే ముందు నువ్వు చేయవలసింది ఏంటి? పొలం గురించి ప్రార్థన చేయాలి, తోట గురించి ప్రార్థన చేయాలి, సంఘం గురించి ప్రార్థన చేయాలి, దేవుని పని గురించి ప్రార్థన చేయాలి. ఒట్టి ప్రార్థన చేయడం కాదు, నువ్వు ఒక మాలివి, నువ్వు ఒక సేద్యపరిచేటువంటి వ్యవసాయదారుడవు, నువ్వు పని చేయాలి. నువ్వు పని చేయకపోతే సంఘం వర్ధిల్లదు, నువ్వు పని చేయకపోతే దేవుని తోట వర్ధిల్లదు. దేవుని పనికి ఆటంకంగా మార్చబడుతూ ఉన్నావు నువ్వు పని చేయకపోవటం వల్ల. దేవుని పనిని నెగ్లెక్ట్ చేయడం వల్ల వచ్చే అందుకే మీలు ఈరోజు బల్ల కూడా తీసుకుంటాం. అందుకే మీలు చాలా మంది నిద్రించుచున్నారు. పోయింది అట్టర్ ఫ్లాప్. నిద్రించడం అంటే ఏంటి? మరణం. ఆత్మీయంగా చచ్చిపోతూ ఉన్నారు, లోకపరంగా చచ్చిపోతున్నారు, ఇంకా కుళ్ళు కుతంత్రం గొడవలు ఎక్కువ చేస్తున్నారు. కారణం ఏంటంటే దేవుని ఆత్మ లేదు. దేవుని ఆత్మ రావాలి అంటే ఇదిగో ఇంత భారం కలిగినటువంటి హృదయం నీకు కలిగి ఉండాలి. ఈ లెవెల్ ఆఫ్ థింకింగ్ ఉంటేనే దేవుని ఆత్మ నీలో నిలబడుతుంది. నేను ఆత్మను పొందుకున్న ఆత్మను ఆర్పకుడి కూడా ఉంది. పాయింట్ జ్ఞాపకం చేసుకో.
అంటే ఆత్మదేవుడు ఇష్టం ఉన్నాడు, దాన్ని ఆర్పేస్తూ ఉన్నావు. ఎందుకంటే నీకు బుద్ధిమాద్యం, చెప్పింది అర్థం కాదు, తెల్లమొఖాలు వేసుకొని ఇంటూ ఉంటాం. పాపం ఏం చేస్తాం? దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి, గెత్సెమనే తోట ప్రార్థనకు గుర్తుగా. ఆ ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంటే, ఇదిగో చేస్తుంటారు గంటల తరబడి, కొత్త కొత్త పదాలు కనిపెట్టి, తెలుగు బాగవచ్చు, ఇంగ్లీష్ బాగవచ్చు, అవి దేవునితో పెద్దగా ఏమి లింక్ ఏర్పడవు. ఎట్లుండాలని నీ ప్రార్థన? హృదయ వేదన, హృదయ దుఃఖం, హృదయంలో ఉన్నటువంటి ఇదంతా కూడా బయటకు వచ్చేసి ఎట్లుండాలంటే, ఒక మాటలో చెప్పాలంటే ఆయన చేసింది ఏంటంటే చెమట. ఇది ఒక్కసారి మీరు ఎప్పుడైనా అవుతుంది, ఇది మళ్ళీ చెప్పిన సైన్స్ ప్రకారం ఇది వేస్ట్, ఇది జరగదు కదమ్మా. యాజ్ పర్ సైన్స్ చెమట రక్తంగా మార్చబడ్డం ఏంటి? ఒక్కసారి మీరు గమనించండి. నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడ్డాయంటే నమ్ముతున్నావా లేదా? నమ్ముతున్నావా? ఇంకేదైనా జరిగింది, అద్భుతం, లాజర్ లేచాడంటే నమ్ముతున్నావా? నీ చెమట రక్తంగా మార్చబడింది, అలాగ చేశాడు ఆయన అంటే ఎందుకు నమ్మలేము? మరి అలాగ నువ్వు దేవుడు ఏది కూడా తను చేయకుండా మనకు చెప్పలేదుగా. మరి ఇది కూడా ఆయన చేశాడంటే ఇంకే ఉద్దేశం ఉంది ఆయనకు? మనం కూడా అలా చేయాలనే కదా. ప్రార్థన పరులు అంటే డొల్ల ప్రార్థన చేసేవారు కాదు. చర్చికి వచ్చామా, కూర్చున్నామా, ఇక ప్రార్థన ఇవ్వకపోతే ఒక తల్లంటే కొన్ని సంఘాల్లో నాకు ఇవ్వలేదు, ఇస్తేనేమో ఇంక అంతే, భలే చేస్తారు. ఒక్కటే పాయింట్, చిన్న బిడ్డ ప్రార్థన మనం జ్ఞాపకం చేస్తాం. అవ్వా, బువ్వా, ఆమె నిండు మనసుతో చేసేటువంటి చిన్న పాయింట్ చాలు. గంటల తరబడి చేసేది కాదు. ఆత్మ వశుడునై చేసే ప్రార్థన, ఆత్మలో లేకుండా చేసే ప్రార్థన, రెండు కూడా వేరు వేరు. ఒకటి సాతానికి సంబంధించింది, ఒకటి దేవునికి సంబంధించింది. ఒకటి సమీపిస్తుంది, రోజులు చెడ్డవి గనక మనల్ని సాతానే పక్కకు నడిపించుకుంటూ పోతున్నాడు. మనం ఒకరోజు చెప్పాను, బ్రహ్మపరచు ఆత్మ. ఇక నేను చెప్పిన నీకు తలకెక్కదు. ఎందుకంటే బ్రహ్మపరచు ఆత్మ మామూలుగా చిన్నగా లేదు. ఎట్లుంది? ఇంతలో మొదలై ఆత్మ కదా, ఇంతలో మొదలై ఇంత పెంచి పోషించండి ఆత్మను ఆత్మకుడు అన్నాడుగా. అట్లాగా మనం ఏం చేస్తామంటే ఈ బ్రహ్మపరచ ఆత్మ, దురాత్మ, వీటన్నింటిని పెంచుకుంటూ పోయి ఎంతవరకు వెళ్ళిపోద్దంటే అవతలటి మనకేం కంటికి కనపడదు. మంచి చెప్పేవాడు మనకు అసలు అవసరమే లేదు. ఆమోసు గ్రంథంలో మీరు ఒక్కసారి చూడండి, 5వ అధ్యాయంలో 5వ అధ్యాయం 10వ వచనం. అయితే గుమ్మములలో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగబట్టుదురు. ఎటువంటి రోజుల్లో ఉన్నామండి మనం? ఈ జనులు అంటే ఎవరో కాదండి, ఇది రాయబడ్డది ఎవరికి? బైబిల్ రాయబడ్డది ఎవరికి? ఇజ్రాయేలీలే, అంటే దేవుని నమ్మినటువంటి వారి. అంటే నీకు నాకు, అంటే నువ్వు నేను చేసే పని ఏంటంట? గుమ్మములలో నిలిచి, అయ్యా ఇబ్బంది పడతారయ్యా, కష్టమయ్యా అనే ఒక కాపరే కావచ్చు, తోటివాడే కావచ్చు, మిమ్మల్ని అంటే ఇక అయిపోయారు. ఇప్పుడు చెప్పాను చూడండి, పంటకు కావాల్సిన మేలు చేయకపోయినా పర్వాలేదు, కీడు చేసి పంటను పాడు చేస్తున్నారు. కుళ్ళు కుతంత్రాలతో, అసూయ ద్వేషాలతో పగలు పెట్టుకొని సంఘాలను నాశనం చేస్తూ ఉన్నారు. మీరు గమనించండి, గుమ్మముల యేదో బుద్ధి చెప్పేటువంటి వారి విషయంలో ఏం జరుగుద్దట, ఏం చేస్తున్నారంట? ఒకసారి చదవండి అమ్మా. జనులు పగబట్టుదురు. అంటే ఏదో పిచ్చోడ్లే, ఏదో వదులుతున్నాలే అనుకోవడమే కాకుండా, మాకు చెప్తావా, మమ్మల్ని అంటావా, మాకా నువ్వు చెప్పేది అని. అంటే ఒక్కొక్కడు ఏ లెవెల్లో దురాత్మత నింపబడుతూ ఉన్నాడో, ఏ లెవెల్తో పగ ద్వేషాలు కలిగి ఉంటున్నాడో ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు గెత్సెమనే తోట అనేటువంటి ప్రాంతాన్ని మీరు ఆకలింపు చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి. రక్తము కారునట్లు ఆయన చెమట రక్తము వల్ల చిందించబడి అట్టి ప్రార్థనా పరులుగా మనం మార్చబడాలి. అది 2వ తోట. అట్టి ఆ తోటలో మనం నిలబడలేక ఇంకా చక్కగా చెప్తాడు, యథార్థముగా మాట్లాడు వారిని అసహించుకొందరు కదా. అసహించుకో. ఇప్పుడు థామస్ గారు రాలే, అన్నా థామస్ గారు చెడిపోయింది అన్నా నీ ప్రసాద్కి చెప్తే, ఎవరు చెప్పినారు సార్ అంటాడు. సమత చెప్పింది అంట. ఆ సమత గురించి మాకు తెలియదా, పుట్టినప్పటి నుంచి చూస్తాడా అంట. ఎంతసేపు మనం సరి చేసుకున్నాం అనేది కాదు, ఉల్టా నువ్వేం సస్వరివా. మొన్న ఆయన అన్న చెప్తున్నట్టు, చనిపోయినటువంటి ఏం పేరు ఆయన పేరు? పెద్ద ప్రవీణ్ కాదు, ప్రవీణ్ పగడాల కాకుండా ఇంకొక ఆయన పేరు గుర్తు. ఆయన ఒక రీల్లో చెప్తున్నాడు, ఆయన ఏదో విషయంలో ఎవరితోనో డిస్కషన్ పెట్టుకొని ఇట్లా కాదు అట్లా కాదు అంటే, మీరంతా మేము సస్వర్లా అంటున్నాడంటే. ఒరే, మనం ఒక తప్పు గురించి మాట్లాడినప్పుడు దాన్ని సరి చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. కానీ ఉల్టా నువ్వు అంటే రేపు నీకు చెప్పము, అంతే కదా. నువ్వేం చెప్పాల్సిందో మేమెందుకు చెప్పాలి, నీకు ఎందుకు అనిపించుకోవాలి. మేము ఇలా ఉంటే నీకు ఆశీర్వాదం అని మాకు అనిపించింది, మేము చెప్తున్నాం. నువ్వే సస్వరివే అంటే ఇక నేనేం చెప్తాను నీకు? పాపం
నీ దారి నీది, నా దారి నాది. నిన్నెందుకు బాగు చేయాలని నేను అనుకోవాలి? జేరి మూర్ఖుల మనసు రంజింపరా విశ్వదాభిరామ. జేరి మూర్ఖుల మనసు అంటే ఇదిగో ఈ భక్తిహీనులు బుద్ధిహీనులు ఎవరైతే ఉంటారో, నేనే ఇంత వాడికి చదువు ఉండదు, సంధ్య ఉండదు, ఏమి ఉండదు, ఉద్యోగం ఉండదు, సద్యోగం ఉండదు, వీళ్ళు మాట్లాడతారు దేవుని గురించినటువంటి అంశాలు ఎక్కువ. ఎలా మాట్లాడతారంటే అంత చాలా చెప్తే చేసాడు, నేను అనుకుంటే అయిపోద్ది అన్నట్టు ఉంటుంది. దయచేసి వీటిని జ్ఞాపకం పెట్టుకోండి. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు చేయవలసిన పని కాదు. నీకు చెప్పాము, నీకు ఇష్టమైతే పాటించు, లేకపోతే లేదు. నువ్వెంత, నువ్వు నాకు చెప్పేటువంటివా, నువ్వు చేయట్లేదా? మన ఎవరితో అన్నారు, మనం చేయకపోయినా కొన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది అన్నారు. తప్పదు, కొన్నిసార్లు అవతల బాగుపడతారు. దయచేసి వీటిని జ్ఞాపకం పెట్టుకోండి. గెత్సెమనే తోటను రెండవ తోటగా నేను మీకు జ్ఞాపకం చేసి, ఇవన్నీ ఉన్నటువంటివే కాబట్టి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మనం సాగు చేయాలి, పెంపకం చేయాలి. దీంట్లో ఇంకా మనం చాలా వస్తుంది. ఇది చెడు కాలం. 13వ వచనంలో ఆమోసుని అంటాడు, ఇది చెడు కాలం కనుక ఈ కాలంలో బుద్ధిమంతుడు ఊరకుండును. కాబట్టి నేను ఊరకుండా మీకు మాటికి చెప్తున్నా కాబట్టి నాకు బుద్ధి లేదని నేను అనుకుంటున్నాను ఈ మధ్య కాలం. ఎందుకంటే చెప్పాల్సి వస్తే బుద్ధిమంతుడు చెప్పడట, ఎందుకు లేనుకొని తప్పించుకోండి. ఎందుకంటే ఎలాగో వినరు, ఎలాగో పాటించి, ఇప్పుడు అన్నాం కదా ప్రార్థనలో, వినడమే కాదు, హృదయంలోకి తీసుకోవడమే కాదు, పాటించాలి. పాటించేది ఏముందో, వినడానికే తెల్లమొఖాలు వేసుకున్న వాళ్ళకి పాటించేంత అవకాశం ఎక్కడ ఉంటుంది? సాతాను ఇవ్వడు వాళ్ళకి. గడప దాటక ముందే ఇంకా ఇక్కడ ఉన్నప్పటి నుంచే పట్టుకొని పోతాడు. ఇంకా అయిపోయింది సార్లు, మంచిగా చెప్పి విన్నావు కానీ. కాబట్టి పాటింపు దగ్గర మనం ఎవరిని ఏమనలేము, కష్టం. నువ్వు పాటించావు, నీకు సులువు కాబట్టి నాకు ఎక్కడో కదా కుటుంబాల్లో కూడా వస్తుంటాయి. నువ్వేంటి పిలుపుందయ్యా, మాగే ఉంది, మమ్మల్ని ఎందుకు విసిగిస్తావు అంటారు. కాబట్టి ఎవరిని మార్చడం మన ఉద్దేశం కాదు, కానీ కంటి ఎదురుగా నష్టపోతుంటే చూడలేము అలాంటి వాళ్ళు. మన ఎవరి గురించి చెప్పాను? పౌలు గురించి చెప్పాను. అవివేకులారా, గల్తీల గురించి. ఎందుకంత బాధ ఆయనకి? ఆయన కట్టుకున్న సంఘం కదా. ఎందుకంత బాధ అంటే ఆయనకి ఆశీర్వాదంతో ఉండవలసిన బిడ్డలు తప్పిపోయి ఆశీర్వాదాలు పోగొట్టుకుంటే బాధ. నేను కట్టినాను కదా, నేను నింపాను కదా, నేను ఇచ్చాను కదా వాళ్ళకి అవకాశం, ఎందుకు పోగొట్టుకుంటున్నారని బాధ. అందుకని వాళ్ళని ఏమన్నాడు? అవివేకులైన గల్తీయులారా, మీరు భ్రమపరిచే పరిస్థితులకు ఎలా వెళ్ళిపోయారు? ఎవడు మిమ్మల్ని భ్రమపరిచానో, ఎక్కడ పోగొట్టుకున్నారయ్యా? నేనే రూట్ చూపించాను, మీరే రూట్ వెళ్తున్నారయ్యా? ఏం చెప్పబడుతుంది వాక్యం? ఏం చూస్తున్నారు? ఏం నేర్చుకుంటున్నారు? ఏం పాటిస్తున్నారయ్యా? రాత్రంతా ఏదో విన్నాడంట, పొద్దున ఏదో అన్నాడంట. ఇట్లుంటుంది మన సమస్య. సామెతలు కొన్ని గట్టిగా చెప్పకూడదు కానీ అట్లుంటుంది మన సమస్య. వింటున్నాం, వస్తున్నాం, పోతున్నాం, తీరా వచ్చేసరికి ఇగోస్, ఎకోస్ లాగా ఇగోస్ అంటారు. ఎకోస్ అంటే ఏంటి, ఇగోస్ ఏంటంటే మీరు చెప్పాలి నాకు తర్వాత. గెత్సెమనే తోట సింబాలిక్గా తీసుకోండి. మీరు ప్రార్థనా పరులు అయితే, నిజంగా మీ ప్రార్థన ఫలించాలంటే ఆ ప్రార్థన ఏలేవాలి. ఎందుకంటే నేను చాలా బాగా చేస్తున్నానే, అయ్యగారు ఏంది మాటికి ప్రార్థన నేర్చుకో, ఇంకా కొత్త సంవత్సరంలో బాగా నేర్చుకోండి అంటాడు, నాకంటే ఎవడు బాగా చేస్తున్నాడు సంఘంలో అని అనుకుంటూ ఉంటారు కదా కొంతమంది. నేను చెప్తున్నాను, ప్రార్థన అంటే మీ చెమట రక్త బిందువుల వల్ల కారవలసినటువంటి పరిస్థితి. అది నిజమైన ప్రార్థన, నేను నమ్మే ప్రార్థన. ఇక దానికి పడకుండా ఉండడం దేవుని దగ్గర అటు లేదే లేదు. ఖచ్చితంగా పడతాడు దేవుని గుట్లో, ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకంటే మనం అంత బాధ్యత తీసుకుని అంత భారంతో పని గురించి చేసినప్పుడు ఆ పనికి నువ్వు భారంగా చేస్తున్నావు అనడానికి గుర్తు ఏంటి? నీ చెమట రక్త బిందువుల వల్ల మార్చబడు. అలా కాకుండా కొంతమంది ప్రార్థన చేస్తే ఇక అట్లుంటుంది మనతో. నువ్వేం చేయరు, నేర్చుకుంటారు, మళ్ళీ బాగానే నేర్చుకుంటారు, గడగడనే చేస్తారు, తప్పులు పోకుండా చేస్తారు, కానీ అంత తేలికైంది. దాని గురించి మనం ఎక్కువ చెప్పకూడదు. కాబట్టి ఇటువంటి రోజుల్లో మనం ఉన్నాం కాబట్టి దయచేసి జాగ్రత్తగా ఉండాలనేది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇది రెండవది, ప్లేస్ ఆఫ్ ప్రేయర్ గెత్సెమనే తోట. మొదటిది గాడ్స్ గార్డెన్, అది మొదటి తోట. అది వృద్ధి, అభివృద్ధి, ఆశీర్వాదం, పచ్చదనం అది ఉన్నటువంటి తోట. ఇక మూడవ దానిలోనికి వస్తాము. అది గార్డెన్ ఆఫ్ విక్టరీ అన్నీ ఉంటుంది. మనం ఎక్కడ ఉంటుంది అంటే యోహాను సువార్త 19-20 అధ్యాయాల్లో ఉంటుంది. అంతేకాకుండా 18వ అధ్యాయంలో మొదటి 6 వచనాల్లో కూడా మీరు చూడగలుగుతారు. ఇది పునరుత్థానపు తోట. మీరు గమనిస్తే మరి యోహాను సువార్త మీరు తీసి పెట్టుకుంటే 18వ అధ్యాయము మొదటి 6 వచనాల్లో ఒక తోట గురించి ఉంటుంది. అక్కడ మీరు గమనిస్తే ఆయన చనిపోయిన తర్వాత, శరీరం దింపబడిన తర్వాత ఒక ఆయన అడుగుతాడు, నేను పెట్టుకుంటాను. అసలు ఆ రోజుల్లో ఎక్కడ ఉన్నాయి సమాధులు తెలుసా మీకు? మంచి తోటలు పెట్టుకుని ఆ తోటల్లో సమాధులు పిచ్చుకొని పెట్టుకునేటువంటి వారు, ఫ్రెష్ది, ఎవరు వాడనిది అనేటువంటి మాట కూడా మనం అక్కడ చూస్తూ ఉంటాం. యోహాను సువార్తలో మీరు గమనించినట్లయితే 18వ అధ్యాయంలో మొదటి 6 వచనాల్లో కూడా మీరు ఈ మాట చూడగలుగుతా ఉన్నారు. యోహాను సువార్త 19-20 వచనాల్లో చూస్తాను. యేసు ఈ మాటలు చెప్పి కెద్రోను వాగు దాటిపోయాను, అక్కడ ఒక తోట.
ఎద్రోను వాగు దాటిన తర్వాత యేసు అక్కడ దాటి వెళ్ళిపోయేటప్పుడు అక్కడ ఒక తోట ఉండెను అని చెప్తాను. దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళాను. యేసు తన శిష్యులతో పలుమార్లు అక్కడికి వెళుచుండేవాడు గనక ఆయనను అప్పగించిన యూదాకును ఆ స్థలం తెలిసి ఉండెను. ఇలాగ చెప్పుకుంటూ వస్తా ఉన్నాడు. అక్కడ పట్టబడ్డాడు. ఇవన్నీ మనం చూస్తా ఉన్నాం. మరి 19, 20 అధ్యాయాలు, నేను వచనాలని కాదు అధ్యాయాలు చెప్తూ ఉన్నాను, మీరు గమనించండి. మరి 41వ వచనం 19వ అధ్యాయంలో ఆయనను సిలువ వేసి స్థలములలో ఏమంటమ్మా ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడును ఎప్పుడునో ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపంలో ఉండెను కనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైన వారు అందులో యేసును పెట్టిరి. సమాధి చేయబడ్డటువంటిది. నేనంటాను సమాధి చేయబడ్డాడు కాదు, అక్కడి నుంచి పునరుత్థానం కాబట్టి పునరుత్థానపు తోట అంటాను. సమాధి చేయబడ్డ తోట కూడా అదే, కానీ నేనేమంటానంటే అది పునరుత్థానపు తోట. పాజిటివ్. దేవుడు అక్కడి నుంచి లేపబడ్డాడు, దేవుడు లేచాడు. పునరుత్థానుడైనటువంటిది మీకు అందరికీ తెలుసు. అది ఆ తోటలో ఆ సమాధిలో ఏం జరిగిందో మనం గుడ్ ఫ్రైడే ఈస్టర్ అప్పుడు సంతృప్తిగా దాని గురించి మాట్లాడుకుంటాం. దేవుడు లేపబడ్డాడు, లేచాడు. ఇది పునరుత్థానపు తోట. ఇవన్నీ కూడా మీరు దీంట్లో గమనించగలుగుతారు. అధ్యాయం చదువుకోండి. అక్కడ ఉంచబడినటువంటి ఆదివారం ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్దలీని మరియు ఆ పెద్దల అక్కడ సమాధి దగ్గరకు వచ్చి 20వ అధ్యాయం చదువుతున్నాను. సమాధి మీద ఉంచిన రాయి తీయబడినట చూచాను కనుక ఆమె పరిగెత్తుకొని, ఇవన్నీ కూడా ఆ సమాధి చూసి రాయి తొలగింపబడ్డది, డోర్ తీసే ఉంది, దేవుడు లేచి ఉన్నాడు. ఇది మగ్దలీని మరియు చూసింది, అందరికి చెప్పేసింది. ఇది పునరుత్థానపు తోట. మొదటిదేమో ఏదేను తోట, గెత్సెమనే తోట, మూడవది పునరుత్థానపు తోట. మూడవది అందరికి నిద్ర వస్తుంది కాబట్టి తొందరగా ముగించుకుందాం. చెప్పాలన్న ఆసక్తి కూడా బాగుంది కాబట్టి తొందరగా ముగించేసుకుందాం. సో మూడవ దాని గురించి మీరు చదువుకోండి. మొదటిది ఏంటి? వృద్ధి, అభివృద్ధి, ఆశీర్వాదమైన తోట. రెండవదేమో ప్రార్థనాపరమైనటువంటి తోట. ఆ ప్రార్థన ఎలా ఉండాలో చిన్నగా చెప్పాను మీకు. మూడవది ఏంటి? పునరుత్థానపు తోట. అది మహిమ తోట అని కూడా అనొచ్చు. మహిమ గల తోట. దేవుని మహిమను గ్రహించాలని సంఘానికి వచ్చినటువంటి వాళ్ళకి నిద్ర రాదు. దేవుని మహిమను చూడాలన్న ఆసక్తి కలిగినటువంటి వాడికి భయం ఉంటుంది, భక్తి ఉంటుంది. భయము భక్తి అనేటువంటి మాటలు మనం అనేక రీతులుగా చూస్తున్నాం. భయం అంటే ఎవరన్నా నిద్ర పడుతుందా అంటే ఎవరికన్నా? పక్కలో పాము ఉంది అనుకోండి, నిద్ర పడుతుందా? గట్టి ఉండాలి మనం. సో నిద్ర పడుతుందంటే మనకు ధైర్యం ఎక్కువ ఉందన్నమాట. ఏం చేయకుండా పాము, ఎందుకంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. సో అది వదిలేసేయండి. ఇక గెత్సెమనే తోట అయిపోయింది, పునరుత్థానపు తోట అయిపోయింది. ఇంకా ఆసక్తి ఎక్కువ లేదు కాబట్టి మరి చివరి అంశంలోనికి వెళ్ళిపోదాం. పరలోకపు తోట. ప్రకటన గ్రంథము 21, 22 అధ్యాయాలు మనం చూసినట్లయితే ఇవన్నీ రికార్డ్ అవుతుంటాయి. అందరూ చూస్తారండి, ఇందులో అనుమానం ఏం లేదు. దాదాపు 1000 మంది చూస్తారు. 21, 22లో అక్కడ తోట గురించి చెప్పబడతా ఉంది. అది ఏంటంటే పరలోకపు తోట. అది ఎట్లుంటది, ఏముంటది, దాని కథ అంతా కూడా మరి 21, 22 చివరి అధ్యాయాలు ఇది ప్రకటన గ్రంథంలో. ఇవి మీరు చదువుకోండి. దాంట్లో ఎలా ఉందో దాంట్లో మీకు ఏమర్థమవుతుంది. ఇక నేను చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే దాంట్లో అంత టైం వేస్ట్ కాబట్టి మీరు అవి గమనించుకుంటే ఎలా ఉంది, ఏం జరుగుతుంది, ఎట్లా ముందుకు తీసుకెళ్తుంది అనేది మీరు జ్ఞాపకం చేసుకోగలుగుతారు. తర్వాత ఇక్కడ మీరు గమనిస్తే చాలా మంచి మాటలు ఉన్నాయి. 22వ అధ్యాయంలో కూడా ముగింపు మాటలు చాలా బాగుంటాయి. మీరు ఇది చేస్తారు. జీవవృక్షంలో కప్పుగల వారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉదుకుని వారు ధన్యులు అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ 22వ అధ్యాయంలో ఇక ఇదంతా అక్కడ ఇక మీద శాపగ్రస్తమైనది దానిలో ఉండదు అంటాడు. ఇక్కడ ఇవన్నీ కూడా చూస్తే చక్కగా మళ్ళీ దాన్ని పునరుద్ధరించినట్టుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి పరలోకపు తోట అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే ఆ తోట అనేటువంటి అంశాన్ని మనం తీసుకున్నాం. ఈరోజు పాత నిబంధనలో దాదాపు 59 సార్లు ఉన్నట్టుగా నేను గమనిస్తున్నాను. నేను చెక్ చేసినప్పుడు అలా ఉంది. ఎక్కువ తక్కువలు ఉంటే మీరు గమనించుకోండి, మీరు చదువుకోండి, నాకు చెప్పండి ఇంకా ఎక్కువ ఉంటే. అట్లాగే న్యూ టెస్టిమెంట్లో నూతన నిబంధనలో 5 చోట్ల మనం చూస్తా ఉన్నాం ఈ తోటల గురించినటువంటి అంశాలు. మొత్తం కలిపి 64 ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఆమోస్ గ్రంథంలో మనం గమనించినట్లయితే 9వ అధ్యాయంలో చాలా చోట్ల ఉన్నాయి. ఈవెన్ మీరు గమనిస్తే చాలా చక్కగా పరమ గీతాలలో
ఈ మాటలు ఉన్నాయి. ఉద్యానవనం అని చెప్పి, ఆ ఉద్యానవనం ఎలా ఉండాలి, చెట్లు ఎట్లా ఉండాలి, పచ్చదనం ఎట్లా ఉండాలి, వాటిని ఏం చేయాలి, ఏ పంట ఎట్లా కాస్తుంది, ఇలా మీరు పరమగీతాలలో క్లియర్గా ఉంటుంది. అది మీరు చదువుకోండి. దాంట్లో నుంచి మనం గ్రహించగలిగేది ఏంటంటే ఒక నిరీక్షణ ఉంటుంది. అంటే ఏదైనా ఒక చెట్టు నాటాము అంటే మనం ఏమి చేయకుండా దానంతగా దిగితే నేను పండు తినొచ్చు అనుకోవడానికి లేదు. దానికి సంబంధించినటువంటి ఆ పని పరిస్థితి, దానికి ఇచ్చేయటం, నీళ్ళు పెట్టడం, ఎరువేయటం, ఇవన్నీ చూసుకోవాలి. ఆకులు అంటే పని ఏదైతే ఉందో ఆ పని చేస్తే ఆ పండు మనకు దొరుకుతుంది. కానీ పని చేయకుండా దేవుడు విత్తనం వేసాడు ఇక పండు కాస్తే నాది అని గాల్లో దీపం పెట్టి మనం ఆలోచించడానికి వీలు కాదు. మీరు పరమగీతంలో చూస్తే చిమ్మల అంటే నిరీక్షణ కలిగినటువంటి వారుగా, అంటే నేను ఒక విత్తనం నాటానంటే ఇది ఖచ్చితంగా మేలుకరంగా మార్చబడి నాకు ఆశ్రయిస్తుంది, నాకు కొంచెం పండిస్తుంది, నాకు ఏదైనా మేలు చేస్తుంది అనేటువంటి ఆశ. అట్టి ఆశగల ప్రాణాన్ని దేవుడు దుఃఖపరుస్తాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మీరు ఆమోస్ గ్రంథంలో గమనిస్తే 9వ అధ్యాయం 13 నుంచి 14, 15 వచనాల్లో మీరు గమనిస్తే చక్కటి మాటలు ఉన్నాయి. ఆమోస్ గ్రంథంలో మళ్ళీ ఒకసారి మీరు చూస్తే, ఆమోస్ గ్రంథంలో మీరు గమనించినట్లయితే 9వ అధ్యాయంలోనే 13, 14 అట్లా ఆ ప్రాంతంలో మీరు చూస్తే, రాబో దినములలో కోయువారు దున్నువారి వెంటనే వత్తురు, విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష పళ్ళు తొక్కువారు వత్తురు, పర్వతం నుండి మధురమైన ద్రాక్ష రసము స్రవించుచో కొండలన్నీ రసధారలగును. ఇది యెహోవా వాక్కు. అంటే ఇప్పుడు నువ్వు పని చేయకపోవడం వల్ల నష్టపోతున్నావు, నిన్ను పక్కకు తీసేస్తాడు దేవుడు. తనకు కావాల్సిన పనివారిని పెట్టుకుంటాడు. ఆ పనివారి వల్ల ఏం జరుగుద్ది అంటే, ఎంత వృద్ధి జరుగుద్ది అంటే, నీకు రావాల్సిన ఆశీర్వాదాలను పోగొట్టుకుంటావు. వాళ్ళకి ఎటువంటిది వస్తుంది అంటే, ఇక్కడ చాలా చక్కగా ఉన్నాయి. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఏదో శేషమును నా నామం ధరించిన అన్ని జనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. మళ్ళీ ఏదైనా తోటను తీసుకొచ్చి పెట్టాడు. అక్కడ ఎట్లయితే ఆశీర్వాదం ఉందో, అట్లా ఎక్కడైతే ఫలం ఉన్నదో, ఎక్కడైతే బలం ఉన్నదో అది తీసుకొచ్చి రిపీట్ చేస్తాడు. అలా రిపీట్ చేస్తాడు, బాగానే ఉంది. కానీ ఆ రిపిటేషన్లో నీ పనిగా, నీ జీతంగా నువ్వు తీసుకోవడానికి నీకు సిద్ధపాటు ఉన్నదా? నువ్వు పని చేస్తున్నావా? పనివాడు జీతమున కారకుడు. నువ్వు పని చేయకుండా పండు కావాలంటే పండు ఇవ్వబడదు. కాబట్టి సంఘ క్షేమమైనా కోరుకుంటున్నావా? దేవుని క్షేమమైన ఆశీర్వాదమైన నువ్వు కోరుకుంటున్నావా? నువ్వు పని చేయాలి. పని చేయకుండా, ఆత్మలు సంపాదించకుండా నీవు ఎంత చేసినా అది వ్యర్థము వ్యర్థము వ్యర్థము. అది వ్యర్థము వ్యర్థము వ్యర్థము. ఖచ్చితంగా పంట వేయాలి. కన్నీళ్లతో విత్తువాడు ఆనందగానముతో పనులు కోసుకొని వస్తాడు. నీకేం జరుగుద్ది, నాకేమిస్తాడు, కాపరి ఏం లేదు, అక్కడి నుంచి వస్తుంది జీతం, మంది ఏం లేదు. సూపర్వైజర్లు ఆయన ఏమిస్తే అది తీసుకొచ్చి ఎదుగోమ్మా అని ఇచ్చాడు. ఖరాఖండిగా ఖచ్చితంగా ఇయటం నా బాధ్యత. ఈ రోజుల్లో ఎట్లుందంటే, ఆడేదో ఇస్తే ఈడు తీసుకొచ్చి ఇచ్చేటప్పుడు ఎన్ని కమిషన్లు పోతాయి, ఎంత వస్తుంది, ఏదో ఉంటాయి కదా లింకులు, అట్లాంటివి చేయటానికి కాపరికి అనుమతి లేదు. యథార్థంగా ఎక్కడ తీసుకుంది ఇక్కడ ఇచ్చినా దేవా అంటే నాకు ఇచ్చే జీతం ఏదో నాకు ఇస్తాను సూపర్వైజర్. ఇలా నేను చేయాలి అంటే ఇక్కడ ఈ పనికి తగినట్టుగా చేస్తున్నారా లేదా నేనే రిపోర్ట్ చేయాలి. దేవునికి ఎవరు చెప్పాలి? ఖచ్చితంగా. లేదు సార్ మాకు డైరెక్ట్గా ప్రార్థన లింక్ ఉంది అని అన్నారు అనుకో, మీరు పరలోక ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక మాట వాళ్ళకి నేర్పించేటప్పుడు చెప్పాడు. ఏమని? తండ్రి నామం. ఈ కుమారుడు యేసు ప్రభువు ఉన్న నామం అంటే తన మధ్యవర్తిగా ఎవరినైతే పెట్టుకుంటారో దేవుడు వారికి చాలా విలువ ఇస్తాడు. యేసు ప్రభు నామం అడిగితే తప్ప నీ ప్రార్థన నిలగదు. మీరు ఒకవేళ ప్రార్థన చేసి యేసు ప్రభు నామం అడుగుతున్నాము తండ్రిని ముగించకపోతే ఆ ప్రార్థన విలువలేనిది. అట్లాగే దేవుడు ఈ సంఘం ఈ పనితో పాటు మీ యొక్క అభివృద్ధి ఆశీర్వాదం ఎవరికి అప్పగించాడు? కాపరికి అప్పగించాడు. కాబట్టి కాపరి రిపోర్ట్ చాలా అవసరం. కాబట్టి కాపరి ఊరికే చేయడానికి లేదు, అబద్ధం చేయడానికి ఎందుకు? మాకు 2 శిక్ష 5 శిక్ష ఉంటుంది. ఆశామాషికి కాదు, మీకు 2 పడితే మాకు 4 పడుతుంది. కాబట్టి ఆశామాషిగా అదో ఆ యొక్క పని చేయట్లేదు, ఎన్న పని చేయట్లేదు అనడానికి లేదు. నిక్కచ్చైన రిపోర్ట్స్, నిక్కచ్చైనటువంటి రిమార్క్స్ చెప్పాల్సి ఉంటుంది. అందుకే మీపై కావలి కాయలు వారు దుఃఖపడకుండా ఏదో ఉంది ఆ వాక్యం. ఏముంది నగరు? ఏముంది? మీపై కావలి కాయు వారు ఎక్కడుంది? ఎక్కడుంది? హోంవర్క్ ఇద్దినా? హోంవర్క్ ఇస్తే చేస్తారా? కావలి కాయవారు ఏమా సంతోషంతో పనిచేసేటట్టు చేయాలి, దుఃఖంతో కాదు. మీపై కావలి కాయవారు. కాబట్టి కాపర్లతోనే సెలగాటాలు, దేవుడితోనే ఆడేటోళ్ళకు కాపర్లో లెక్కన, కాపరికి అబద్ధం చెప్పడం లెక్కన, దేవునికి అబద్ధం చెప్పటం. కాబట్టి ఇవన్నీ కూడా లెక్క వేయబడతాయి. మాట అయినా ప్రవర్తన అయినా, నోటి మాట కూడా
పలుకు ప్రతి మాటకు మనము లెక్క అప్పగించవలసినది. అబద్ధాలు ఆడేవాడు అబద్ధికుడికి చోటు. అబద్ధికుడు అని ఎవరినంటాం? సాధారణ సంబంధి చర్చకులకు రాకూడదా? మస్తుగా రావచ్చు. మనకంటే ఎక్కువ జ్ఞానం ఉంటుంది వాళ్ళకి. ఒక విశ్వాసం పక్కనే కూర్చుంటారు. అందుకే చెప్పాను కదా, పండ్ల బుట్టలో ఒక పండు చెడిపోతే ఏమవుతుందట? కాబట్టి కొంచెం కఠినమైన ఏం చేయాలి? ఆ పండు తీసేయాలి. ఆ పండు మనం తీసేయాలి. తప్పదు కదా, తప్పని పరిస్థితి. మొత్తం బుట్టంతా చెడిపోతే, లేకపోతే బుట్టంతా చెడిపోతే అందరూ బాగుండాలంటే, అందులో మనం ఉండాలంటే, ఆయన ఏదో చెప్పాడు, నీ వల్ల నేను మొత్తం చెడిపోతున్నారని. ఎవరైనా చాగంటి గారు చెప్పారు కదా, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలంటే, ఒరే బాబు అందరూ బాగుండాలి, అందులో మనం ఉన్నందుకే అందరూ చెడిపోతున్నారు అని. అట్లుంటుంది మనతో. మళ్ళీ మనం వినం, ఎందుకంటే బ్రహ్మపరచాత్మతో నింపబడ్డాం కదా. ఇక మనం అస్సలు దేవుడు చెప్పింది వినము, కాపర్నేది చెప్తారు, వినం అన్నమాట. వినేదేలే, తగ్గేదేలే, పోతా ఉండాల్సిందే. కాబట్టి కూడా విసుగొచ్చినంతసేపు, విసుగు రానంతసేపు పట్టుకుంటాడు. విసుగు వచ్చినాక ఏమనుకుంటాడు? ఎందుకు వచ్చింది తిప్పలు, వీళ్ళ మీద పెట్టే టైం ఇంకొకరి మీద పెడితే ఒక ఆత్మన్న దేవుని వల్ల ఒకరన్నా ఆశీర్వదించబడ్డారు. దయచేసి వీటిని జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ఇక్కడ అవన్నీ కూడా అలాగా అభివృద్ధి చేస్తానన్నాడు. మరి ఇవన్నీ చేయాలంటే ఇర్మియా 29:4, ఇర్మియా 29:4, ఇర్మియా 29:4 వచ్చిన మాట నేను మీకు చూపిస్తాను. ఇల్లు కట్టించుకోండి, సంతోషంగా ఉండండి, వాటిలో నివసించండి. తోటలు నాటి, నువ్వు పడాలి, నువ్వు శ్రమ పడాలి, నువ్వు నాటాలి. దేవుడు నాటినవి ఏదైనా తోట మంది అనుకుంటున్నావు, నువ్వు కూడా నాటాలి. తోటలు నాటి వాటి ఫలం తినే. నువ్వు తోటలు నాటకుండా నువ్వు వాటి ఫలం తినాలని చూస్తే నీకు అరగదు. ఇంక అంతే కదా. ఎప్పుడన్నా మనం ఫంక్షన్స్కి వెళ్తే మనకి ఇవన్నీ చాలా కామన్. ఎందుకంటే ఎంత తిన్నా పాపం ఫంక్షన్స్లో ఊరుకోలేము. ఆ ఐటమ్ ఈ ఐటమ్ చూసి తింటాం. ఆ మసాలాలు పడక ఏమవుతుంది? తెల్లారే మోసిందమ్మా కాదు, అప్పుడే మొదలై. ఈ ఆగిత్యపు భోజన ప్రియులను మనం ఏం చేయలేము కదా. అందుకే చాలా సంఘాలు ఏంటంటే పాపం భోజనాలు పెడతా ఉన్నారు. బిర్యానీ పెట్టే భోజనం దగ్గర చాలా నింపబడుతూ ఉంటారు. చికెన్ బిర్యానీ లేదా పప్పేనా అని అడిగే వాళ్ళు కూడా చాలా మంది విశ్వాసాలు ఉంటారు. కాబట్టి వీటన్నిటి ఈరోజు ఎందుకు అట్లా ఉంది లేమో వదిలేసి పడుకో. కాబట్టి మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎట్లా ఉంటున్నాం? తోటలు వేసి ఇంతసేపు నేను చెప్పిన వాటిలో ఎక్కడ కూడా ఆయన వేస్తాడు, మనం పని చేయాలని. ఈ లాస్ట్ మాట ఏంటంటే, తోట వేసే బాధ్యత కూడా నీకు ఉందిరవై. నేను చేస్తే నేను ఏనుకుంటా, నువ్వు పెడితే నేను తింటా కాదు, నువ్వు కూడా దానికి సంబంధించి తోటలు నాటడం అంటే ఏం చేసి నాటే పని. అప్పుడే నీవు ఆ పండు తినగలుగుతావు. సంఘం ఎదిగితే దాని ఆశీర్వాదం నువ్వు పొందుకోగలుగుతావు. దేవునికి మహిమకరంగా దేవుని పని చేయగలిగితే దాని ఆశీర్వాదం నువ్వు పొందుకోగలుగుతావు. ఇప్పుడు లోకరీతిగా నేను అది పొందుకున్నా ఇది పొందుకున్నా అనేటివన్నీ కూడా ఒక రోజు నీకు వ్యర్థమని తెలియజేస్తాడు. ప్రసంగిలో చెప్తాడు, ఈ భూమి మీద సూర్యుని కింద సమస్తమును వ్యర్థము వ్యర్థము వ్యర్థం. ఎప్పుడో పడాలి దెబ్బ. ఆ పడ్డ దెబ్బ పడి తిరగదిప్పుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు అయ్యో నీ కళ్ళు తెరటం వల్ల లాభం లేదు. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. ఈ నూతన సంవత్సరంలో జాగ్రత్త పడదాం. దేవుడు మళ్ళీ తిరిగి ఏదైనా తోటను ఇచ్చినప్పుడు, ప్రభా ఇదిగో దీని వంతు నా పని చేశాను, నాకు ఇచ్చే ఆశీర్వాదం నాది నాకు ఇచ్చేసి అన్నట్టు ఉండాలి. కానీ పట్టించుకోక పట్టుక ఇదిగో ఈ 2025 సంవత్సరం ఇలాగే గడుపు, ఈ 15 సంవత్సరాలు ఇట్లాగే గడుపుతున్నాం మేము ఈ సంఘంలో. ఎదుగుబోతుంది వీటిని మనసులోకి తీసుకున్నాం. చేయాల్సిన పని చేయమని అడుగుతున్నాం తప్ప ఎక్స్ట్రా మీరు ఏం చేయక. దేవుడు ఏదైతే చెప్పాడో ఆ పని వరకే పరిమితం, ఎక్కువ కూడా అవసరం లేదు. కానీ ఆ పని చేస్తేనే నూరంతల దీవెన. ఎక్స్ట్రా చేస్తే ఇంకెంత దీవెన ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అని మనల్ని ఎవరన్నా ప్రశ్నించినప్పుడు మనం అనుకుంటే మనం ఇంకోరికి ప్రశ్నించే అవకాశమే కాదు, ఆశీర్వాదం అవకాశాన్ని కూడా పోగొట్టుకుంటాం. భ్రమపరచు ఆత్మతో పట్టుబడే పరిస్థితుల నుంచి బయటపడదాం, ఈగోస్ నుంచి బయటపడదాం, పట్టుదల కలిగి ప్రార్థిద్దాం. మన ప్రార్థన అయ్యగారు చేస్తారులే, లేకపోతే ఈ అయ్యగారు చేయకపోతే ఇంకొక అయ్యగారు చేస్తారు. నీకై నీవు ఎలా చేయాలి? రక్తము చెమట రక్తపు బిందువులుగా మార్చదు. ఈ ప్రార్థన నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం.
ప్రభా నీకు వందనాలు. దగల దేవ నీకు వందనాలు. నా రాజా నా రక్షక నీకు వందనాలు. నీ కృప ద్వారా అనుగ్రహించి ఇదిగో నాయన గార్డెన్స్ తోటలు అనేటువంటి అంశంలో ఒక 4 తోటలు చూసాం నాయన. గాడ్స్ గార్డెన్ ఏదైతే తోటను చూస్తూ ఉన్నాం, గెచ్చమనే తోట ప్రార్థన శక్తితో నింపడిన చోటుగా, అట్లాగే నైనా పునరుత్థానపు తోట నీ యొక్క విజయానికి గుర్తుగా చూస్తూ ఉన్నాం. అట్లాగే నైనా పరలోకపు తోట సమృద్ధితో నీ పరలోక సైన్యంగా మేము ఉండటానికి ఇచ్చినటువంటి తోటగా మేము భావిస్తూ ఉన్నాం. అయ్యా తోటలు నాటి వాటి ఫలం అనుభవించండి అన్నారు. పని చేసి ఫలితాన్ని ఆశించాలి కానీ పని చేయకుండా ఫలితాన్ని ఆశించలేదు తండ్రి. అట్టి కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. 2026 సంవత్సరంలో మా సంఘము, మా యొక్క కుటుంబము, మా యొక్క పనిచేసే చోటు, మా యజమానులు, అట్లాగే నైనా మాకింది పరివారం సమస్తము దీవించబడేలా కృప దయచేయమని నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును.